బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్ని రాహుల్ పరామర్శిస్తారు. పార్టీ నేతలతో సమావేశమవుతారు. యువనేతతో పాటు సోనియాను కూడా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఏపీ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసేందుకు హైకమాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ ఏపీలోనూ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోనియా, రాహుల్ని ఏపీ రాజధాని భూముల్లో పర్యటించేలా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. రైతు సమస్యలపై కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న రాహుల్ ఏపీలోనూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్ని పరామర్శించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ గారిని మేము ఇన్వైట్ చేశాము లాస్ట్ టైమే. దాన్ని చర్చించడానికి ఈరోజు ఢిల్లీ కూడా రావడం జరిగింది. నిన్నటి రోజు దిగ్విజయ్ సింగ్ గారితో మిగిలిన సీనియర్ లీడర్లతో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో సీనియర్ లీడర్లతో అందరితో కూడా మాట్లాడి రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాము అనంతపురం అని ఫిక్స్ చేయడం జరిగింది. ఒక 3-4 రూట్స్ అనుకున్నాం, అవన్నీ సబ్మిట్ చేశాం. జూన్ ఆఖర్లో రాహుల్ గాంధీ గారు వస్తారు. డేట్ ఒకటి ఖరారు కావాల్సినటువంటి అవసరం ఒకరోజు. ఏపీ కాంగ్రెస్ లో నిరుత్సాహం, నిస్తేజం అలుముకొని ఉంది. పీసీసీ మాజీ చీఫ్ బొత్స కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి పార్టీ తేరుకుని తిరిగి పోరుబాట పట్టాలంటే రాహుల్ పర్యటన కీలకమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రాహుల్ తెలంగాణ పర్యటన పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ఏపీలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని నేతల అంచనా. ఇటు రాహుల్ను మరోసారి తెలంగాణ రప్పించాలన్న ప్రయత్నంలో ఉంది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. ఆదిలాబాద్ పర్యటన షెడ్యూల్లో ఓయూ విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో అది రద్దయింది. ఎటూ ఏపీ వరకు వస్తున్నారు కాబట్టి పనిలో పనిగా ఆయన్ను హైదరాబాద్కు రప్పించాలన్న ప్రయత్నంలో ఉంది టీపీసీసీ. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్, సోనియా, రాహుల్తో మాట్లాడారు. పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్ను కూడా తయారు చేసి పంపారు. అయితే అటువైపు నుంచి ఇంకా సమాధానం రాలేదు.